అభిప్రాయాలకు అనుగుణంగా శాసనసభలో అన్ని పార్టీల మనం కానీ 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఎవరైనా మేము బాధపడ్డామా? మొత్తంగా 10, 12, 14, 17, 20% ఉంటే మీరు అంత 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఇయ్యంగా అర్థం పడ్డామా? మేము సంతోషపడ్డాం. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడ్డారో వాళ్ళకి రిజర్వేషన్ రావాలని అంత పెద్ద సహృదయమైనటువంటి వాతావరణం ఉండాలి. ఏదైనా కిరణ్ చెప్పినట్టుగా సామధాన పేరు దండం, దాని తర్వాత ఇప్పుడే ముందే అది మాట్లాడితే పొరపాటు అవుతుందని మాత్రమే అంటా ఉన్నా. ఇలా వారికి విజ్ఞప్తి చేస్తాను. నిన్న కూడా సాకల ఐలమ్మ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇది ఎవరికి నష్టం జరిగే నిర్ణయం కాదు, మాకు సామాజికంగా కొంత ప్రోత్సాహం ఇచ్చేటువంటి ఒక నిర్ణయము. ఈ నిర్ణయానికి ఎవరు కూడా అడ్డం రావద్దు, 2 చేతులు జోడించి అందరికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పినాం. ఇవాళ నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, ఎవరైనా మొన్న కోర్టులు వేసిన వాళ్ళే మళ్ళీ ఇవాళ కోర్టులు వేయద్దు, కోర్టును వేయద్దు అనే హక్కు నాకు లేదు. కానీ మానసికంగా వాళ్ళ కోరుతా ఉన్నా, నీ హక్కును గుంజుకుంటలే. 42% నా జనాభా కంటే ఉన్నటువంటి పరిస్థితులలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక ఎక్కడానికి ప్రభుత్వం ఇస్తున్న అవకాశం నా నోటికాయ ముద్ద, దాన్ని చెడగొట్టకు అనే విజ్ఞప్తి చేస్తాను మీ అందరి సాక్షిగా మరొకసారి. ఒకవేళ వాళ్ళు అదే పని చేస్తే, ఒకవేళ అదే విధంగా మన నోటికాడి ముద్ద చెడగొడితే, ఆనాడు తెలంగాణ నిర్ణయం డిసెంబర్ 9 నాడు చేస్తే వ్యతిరేకిస్తే 4 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం కదా. ఇవాళ నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నా, తెలంగాణ సాధన కొరకు ఏ విధంగా అయితే సకల జనులుగా ఐక్యమైనవో ఇవాళ అన్ని కుల సంఘాలు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చైతన్యవంతులు కాండి, మనలోప మనకే పంచాయతీ వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇలా 42% రిజర్వేషన్లు వస్తే ఆటోమేటిక్గా గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల అందరం కూడా ప్రాతినిధ్యం వహిస్తూ రేపు చట్టసభలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నేను ఇలా కొండాలక్ష్మి బాపూజీ గారే దీనికి స్ఫూర్తి ప్రదాత, ఇంకొకరు కాదు. నిన్న చాకలి ఐలమ్మ కూడా ఒక పోరాట యోధురాలు. ఇలా కొండాలక్ష్మి బాపూజీ, ఆనాడు సర్వాయి పాపన్న, ఇలా అనేక మంది మనకందరం కూడా పూర్తి ప్రదాతలు ఉన్నారు. కాబట్టి దయచేసి నేను ఈ వేదిక నుంచి మరొక్కసారి తెలంగాణ బలైన వర్గాలకు సంబంధించిన అందరి నాయకులకు, అన్ని పార్టీలకు, సామాజికంగా ఆలోచించే మేధావులకు, న్యాయవాదులకు, ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం అనేక అంశాలను దాటి అనేకమైనటువంటి చట్టాల లోపల సరిచేసుకొని ఇలా చట్ట సభలకు ఇచ్చే గౌరవంతో మూడ్ ఆఫ్ ది హౌస్ అంటారు. ఇక్కడ అందరి అభిప్రాయం 42% రిజర్వేషన్ ఉండాలని అనుకుంటున్నామా? అనుకుంటే ఒక్కసారి గట్టిగా చప్పట్టు కలాప హైదరాబాద్ రేట్లు లేచిపోవాలంటున్నారు. అట్లా అనుకునే విధానంలో శాసనసభలో కూడా అన్ని రాజకీయ పార్టీలు బిల్లుకు సపోర్ట్ చేసినాయి. దీన్ని మూడ్ ఆఫ్ హౌస్ అంటారు. అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా బిల్ పాస్ చేసిందని చట్టం చేసి గవర్నర్ గారు ఆమోదంతో పంపితే కేంద్రం దగ్గర పెట్టుకొని మన నోటికాడి ముద్దలు తన్నే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చినాం. పంచాయతీరాజ్ యాక్ట్ దాని ప్రకారంగా ముందుకు పోతుంది. ఎన్నికల కమిషన్ ప్రిపరేటరీ మీటింగ్ పెట్టింది. ఇంత అడ్వాన్స్ ప్రక్రియలో మనం అడ్డుకోవాలని చూస్తుంటే చిన్న పిల్లగాడికి చాకలెట్ గుంజుకుంటే కూడా ఏడ్చి కింద పడి మరుగుతాడు. మనకేం భీముడిని ఎత్తురు ఇంతకుముందు అన్నట్టుగా మనకు 42% రిజర్వేషన్ వస్తే కూడా అది ఒక రాజకీయాన్ని అనుకుంటారు. రేపు విద్యా ఉద్యోగాల్లో కూడా ఆ అవకాశం వస్తుంది. అది వచ్చినప్పుడు అడ్డుకుంటుంటే మౌనంగా ఉండకని నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇక్కడ వచ్చిన వాళ్ళని కాదు, తెలంగాణ రాష్ట్ర యావత్తు నాయకత్వాన్ని సంఘాలుగా బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్న ప్రతి సంఘాలు 100 సంఘాలు ఉండొచ్చు. అందరినీ వేదిక మీదకి పిలవండి, ఒక ఐక్య కార్యక్రమం తీసుకోండి. నేను డిగ్రీ చదివేటప్పుడు మురళీధరరావు కమిషన్ వచ్చింది. ఆనాడు క్రితమే ఉండే క్రాంతి సంగ్రామ పరిషత్, నవ సంఘర్షణ సమితి. మా నాయన వ్యవసాయం చేసుకుంటాడు, రాజకీయాల పుట్టలేమే. ఆనాడు ఆ ఉద్యోగంలో రావాల్సి వచ్చింది. అట్లా కాలేజీ అధ్యక్షులు ఎదుర్కొంటూ 35 ఏళ్ల తర్వాత ఇలా మాట్లాడగలుగుతున్నాం. మీ ముందటానే మాట చెప్తా ఉన్నాను.
అందుకే తెలంగాణ ఉద్యమంలో కానీ ఇలా బలైన వర్గాల ఉద్యమంలో కానీ ఎక్కడ కూడా ఒక మాట పొరపాటు లేకుండా వెనుకడగేయకుండా నా లక్ష్య సాధనలో నిస్సంకోచంగా అభిప్రాయాన్ని బలైన వర్గాల పక్షం చెప్తా ఉన్నాం. దీనికి స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్వాయి పాపన్న, కాకలైలమ్మ లాంటి వాళ్ళు ఇలా నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. నాకెందుకులే అంటే ముప్పు రేపు నీదాకా వస్తుంది. నాతో పాటు ముప్పు రాకుండా ఉండాలి. ఆ ముప్పు రాకుండా నేను భాగస్వామ్యం అయితే ముప్పు 3 అడుగుల దూరం పోతుంది. దయచేసి ఆలోచన చేయండి. మౌనంగా ఉండకండి. మేధావులు అసలే మౌనంగా ఉండకండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ప్రభుత్వం ఇస్తున్న 42% రిజర్వేషన్ ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరు హక్కును పుచ్చుకుంటలే. మన జనాభాలో ఉన్నటువంటి మనకే హక్కుగా తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతుందని మనవి చేస్తూ మరొక్కసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తిగా అందరం ముందుకు కదులుదామని కోరుతూ, వాస్తవంగా మేయర్ గారు, నేను, ఎంపీ అనిల్ గారు హైదరాబాద్లో బాగా వర్షాలు పడి మూసి పొంగిపొరలి హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మునిగిపోయి చాదర్ గారి బ్రిడ్జ్ నుంచి నీళ్లు పోయి ప్రజలు పునరావాసం కోసం చూస్తా ఉన్నారు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏటీసీల ప్రారంభోత్సవం చేసి అక్కడి నుంచి తిరగకుండా కూడా ఇక్కడికి వచ్చినాం. బికాజ్ మాకున్నటువంటి కమిట్మెంట్, బాధ్యత అనే మాట మనం చేస్తూ, ఎవరైనా నాకంటే ఇంకా మాట్లాడాల్సిన వక్తలు ఉంటే వారు క్షమించమని కార్యక్రమ నిర్వాహకుడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎప్పుడు కూడా అనేక సందర్భాల్లో మేధోమదనం చేసుకుంటాం. అనిల్ గారు, నేను కూడా, నిరంజన్ గారు మేము, అనిల్ గారు మేము, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మేము, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇలా మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఈ యొక్క 42% రావడానికి ముఖ్యమంత్రి గారి నిర్ణయం కూడా ఒకటనే మాట ఈ సందర్భంగా మనం చెప్తాను. కాబట్టి దీన్ని కాపాడుకునే బాధ్యత, దీన్ని సాధించుకొని ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్లకు ఎక్కడ స్వర్గంలో ఉన్న ఆ హాయి ఇలా నా బలహీన వర్గాలకు కొంత అభివృద్ధి జరుగుతుందని ఆత్మ సంతోషపడే ఒక తెలంగాణ సాధన జరిగింది. స్వతంత్రం వచ్చింది. నిజాములు వేరు. ఇలా 4వ అంశమైన బీసీలకు హక్కు కావాలి. వారి ఆత్మ శాంతి చేయకుందని కోరుతూ మరొక్కసారి అందరికీ పేరు పేరు నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మేము వెళ్తా ఉన్నాం. మీరు దయచేసి సేవలు కొందరు కోరుతూ నమస్కారం. అనిల్ గారు, వాళ్ళు ఏమేమి చెప్పినా పద్మశాలి అభివృద్ధికి సంబంధించి కానీ లేదా బలహీన వర్గాలకు సంబంధించి కానీ మీరు రాసుకొని తప్పకుండా త్వరలో సంఘాల ప్రతినిధులతో అందరితోటి సమావేశం పెట్టుకుందాం. ఆ సమావేశాలను ప్రభుత్వ పక్షాన పరిష్కరించే బాధ్యత మనం చూస్తున్నాం అనే మాట కోరుతూ మరొక్కసారి ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ అనిల్ నాకు ధన్యవాదాలు చెప్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. దయచేసి ఒక 5 నిమిషాలు ఉండాలన్నా, ఎవరు పోవద్దు. భోజనం స్టార్ట్ కాదు, ఒక్క నిమిషం ఉండండి. 5 నిమిషాలు అనిల్ అన్న మాట్లాడితే క్లోజ్. మన అనిల్ అన్న ఇప్పుడు సారు పొన్నం గారికి అర్జెంటుగా పని ఉందని వెళ్తారు. ఒక్క నిమిషం కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. అనిల్ అన్న దయచేసి మాట్లాడుతూ కొడుతున్నా అన్న. శ్రావణ్ అన్న కూర్చోబెట్టి అందరినీ. మన అనిల్ అన్న ప్రీతమ నాయకుడు అనిల్ అన్న మాట్లాడు. దయచేసి అందరూ కూర్చోవాలన్న ప్లీజ్. ఎవరి జాగాలో వాళ్ళు కూర్చోవాలి దయచేసి. మన ప్రియతమ నాయకులు చైర్మన్ అనిల్ అన్న గారు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ కూర్చోవాలన్నా. ఇంకా భోజనం స్టార్ట్ కాలేదు, ఇంకా 5 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. దయచేసి ప్లీజ్ ఎవరి చైర్లో వాళ్ళు కూర్చోవాలి. ఇప్పటి వరకు మన చేనేత వృత్తి అనుభవిస్తున్న కష్టాల గురించి మాట్లాడినారు. అవన్నీ నేను విన్నా. ఆ రోజు మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వచ్చి 33 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది.
జీవో కూడా ఇచ్చిండ్రు. అక్కడక్కడ రుణమాఫీ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకటేసారి చేయలేకపోయినాం, కానీ 100% జీవో ఇచ్చినాం. 100% 33 కోట్ల రుణమాఫీ చేస్తామని ఈ వేదిక నుంచి హామీ ఇవ్వదలుచుకుంది. అలా చాలా కార్యక్రమాలు చేసినాం. చేనేత కార్మికుల కోసం, చేనేత వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని, అలాగే పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా, మంత్రిగా కూడా తన చొరవ తీసుకొని పద్మశాలి సమాజానికి చేయాల్సిందంతా చేస్తున్నాం. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీగా ఆయన త్యాగాల గురించి మనకు తెలియంది కాదు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన ఆశయాల కోసం ఆయన పనిచేసింది. ఇది మీ అందరికీ తెలుసు. సామాజిక న్యాయం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసమే ఆయన పనిచేసింది జీవితం అంతా. ఆయన త్యాగం కూడా ఈ 2 అంశాలపైనే, ఆ త్యాగం అంతా కూడా ఈ 2 అంశాల కోసమే ఆయన చేసింది. చివరి రక్తపు బొట్టు వరకు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సాధించాలని చెప్పి ఢిల్లీలో కూడా ధర్నా చేసిన సందర్భాలు చూసిన 90 ఏళ్ల వయసులో. ఇవాళ సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలని, బలైన వర్గాలకు న్యాయం జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవాళ మాట్లాడతా, చాలా ముఖ్యమైన విషయాలు. మన భావి తరాల, ఇప్పుడు మన బిడ్డలకు, మన పిల్లలకు పుట్టబోయే బిడ్డల గురించి నేను మాట్లాడగలుగుతాను. అసలు నాకు అర్థం కాదు ఇప్పటివరకు, మీరు బీసీలై ఉండి, నేను ఇలా బీసీ సమాజాన్ని అడుగుతున్నాను, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి అన్రిజర్వ్డ్ కమ్యూనిటీస్, ఎవరికైతే రిజర్వేషన్లు లేవో, అంటే ఎవరికి రిజర్వేషన్లు లేవు, ఎవరికి లేవు, అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు లేవు. ఎవరికైతే రిజర్వేషన్లు లేవో వాళ్ళకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. ఆ రోజు మీరు ప్రతిఘటించాలి, ఆ రోజు మీరు తిరగబడాలి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనుకబడున్న బీసీ కులాలు ఎందుకు తిరగబడలే? దాని పర్యావసనం మీకు తెలుసా? ఇవాళ బాసర IIITలో ఈడబ్ల్యూఎస్ కోటాలో కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉందో, ఎస్సీ కట్ ఆఫ్ మార్క్ కన్నా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మార్క్ ఉన్నది. ఇది న్యాయం అవుతుందా? అదే బీసీబీ కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది? ఓసీలకు ఈక్వల్గా ఉంటుంది. మరి అదే ఓసీలకు, అదే అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి. వాళ్లకు మనకన్నా ఒక 20% మార్కులు తక్కువ వచ్చినా కానీ వాళ్ళకి సీట్లు వస్తున్నాయి, అడ్మిషన్స్ వస్తున్నాయి, అదేవిధంగా జాబులు వస్తున్నాయి ఈ దేశంలో. మరి ఇది న్యాయం అవుతుందా? మన రాష్ట్రంలోనే 9% కన్నా ఎక్కువ లేరు. టోటల్ 15% ఓసీలను వచ్చింది, కానీ యాక్చువల్గా చూస్తే 12% ఉన్నారు ముస్లింలతో కలిపి, ముస్లిం ఓసీలతో కలిపి. ఇంకా 3.5%, 4% ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు దాన్ని కూడా 15%లో కలిపిండ్రు. ఓసీలు ఉన్నదే 12%, వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఉన్నాయి. నేను పేదలకు నేను వ్యతిరేకం కాదు, అగ్రవర్ణ పేదల పిల్లలు చదవాలి, కానీ బలహీన వర్గాల పిల్లలు పేదలు కాదా? బలహీన వర్గాలంటేనే వాళ్ళు పేదోళ్ళు కదా. వాళ్ళు ఈ రాష్ట్రంలో 56.3% అని తేలినప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినాం. 42% స్థానిక సంస్థల్లో ఇస్తా అన్నాం, 42% అడ్మిషన్లో ఇస్తా అన్నాం, విద్యా సంస్థల్లో ఇస్తానన్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా 42% ఇస్తా అన్నది దానికోసమే.
ఈ 42% రిజర్వేషన్లు పెంచితే ఇప్పుడున్న 28% నుంచి ఇంకొక 13% పెరుగుతుందా లేదా? పెరగడం వల్ల మన పిల్లలకు లాభం అవుతుందా లేదా? పెరగడం వల్ల మనం రాజకీయంగా ఎదుగుతామా లేదా? మనం ఎప్పుడైనా దీని గురించి ఆలోచించి పోరాటం చేస్తామని అనుకుంటున్నామా? కాంగ్రెస్ పార్టీ ఇస్తే లేకపోతే లేదు, ఇంట్లో కూర్చున్నాం, 10% రిజర్వేషన్ వాళ్ళు తెచ్చుకున్నారు. మరి ఆ 10% రిజర్వేషన్ ఎట్లొచ్చినాయి? ఎందుకంటే చట్టసభల్లో మరి పోనీ ఇదే అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్ ఇవ్వమని అడిగినరా? మనం అడిగినాం కానీ వాళ్ళు అడిగినరా? మరి అడగకముందే 10% రిజర్వేషన్లు వాళ్ళు తెచ్చుకున్నారు కదా, అది రాజ్యాంగ సవరణ చేశారు కదా. తమిళనాడులో 69% కోసం రాజ్యాంగ సవరణ ఆనాడు పివి నరసింహరావు ప్రభుత్వంలో ఏ విధంగా చేసినరో ఈరోజు 10% రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ చేసుకొని వాళ్ళ కోసం తెచ్చుకున్నారు. ఆ 10% రాజ్యాంగ సవరణ చేసుకొని తెచ్చుకున్నారు కాబట్టి మన వాళ్ళు కూడా పోయి కొందరు రిజర్వేషన్ల పైన ఛాలెంజ్ చేశారు. 50% రిజర్వేషన్ల క్యాప్ ఉంది కదా, మరి 50% రిజర్వేషన్లు దాటుతాయి కదా, 10% రిజర్వేషన్లు వాళ్ళకి ఇస్తే ఆకలి అవుతుంది. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు, చాలా ముఖ్యమైన అంశం ఇది. 10% రిజర్వేషన్లు కలిపితే మరి 50% దాటుతుంది కదా అని చెప్పి కోర్టులో కేసు వేసి కోర్టులో వాదనలు జరిగినాయి. దాంట్లో 5 బెంచ్ జడ్జి ఉండే, అంటే 5 జడ్జిలు ఉండే, 5 కూడా అగ్రవర్ణాలు, ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద అప్పర్ క్లాస్. వాళ్ళ జడ్జిమెంట్ ఏముంటుంది తెలుసా? 3:2 రేషియోల ఫేవరబుల్ జడ్జిమెంట్. 10% రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఓసీలకు ఇవ్వచ్చు, 50% క్యాప్ దాటచ్చు. మరి అదే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వన్నప్పుడు మాత్రం 50% క్యాప్ అడ్డొస్తున్నది ఇదే కోర్టులలో. అదే ఓసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చని మరి కోర్టులు ఎందుకు చెప్తున్నాయి? ఆ 5 కూడా అగ్రవర్ణాలు, 3 బ్రాహ్మణులు, 1 పార్సీ, 1 కోమటైన, 5 కలిసి తీర్పు ఎవరికి ఫేవరబుల్ ఇచ్చిండ్రు? అగ్రవర్ణాలకు ఫేవరబుల్కి ఇచ్చిండ్రు. జడ్జిలు సుప్రీంకోర్టులో ఇలా 33 మంది ఉంటే 29 మంది అగ్రవర్ణాలు, కేవలం 4 ఎస్సీ బీసీలు ఉన్నారు. మరి మనకి జడ్జిమెంట్లు ఫేవరబుల్గా ఎట్లా వస్తాయని అనుకుంటున్నాం? రావు. ఇవాళ 42% రిజర్వేషన్లు మనం ఇస్తే ఇప్పుడు పోయి రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవ్ రెడ్డి అనే వ్యక్తి 42% రిజర్వేషన్లు బీసీలకు ఎట్లు ఇస్తారని చెప్పి ఇవాళ హౌస్ మోషన్, ఇవాళ కోర్టు కూడా బంద్ ఉన్నది కానీ ఇవాళ హౌస్ మోషన్ ఇచ్చింది. ఇవాళ కోర్టు కొట్టేసింది అనుకో, తిరగబడాలనా లేదా? ఎందుకు తిరగబడాలా? 10% రిజర్వేషన్ల కోసం, ఓసీల కోసం మాత్రం 50% రిజర్వేషన్ క్యాప్ పెంచుకోవచ్చు. అదే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వమంటే మాత్రం 50% క్యాప్ అడ్డొస్తుంది కోర్టులలో. అప్పుడు ఏం చేయాలి మనం? ఎవరికి నష్టం? మనకు నష్టం, మన పిల్లలకు నష్టం, మన భావితరాలకు నష్టపోతుంటే మనం చేతులు కట్టుకొని కూర్చుందామా? మరి ఇదే బిల్లు, ఈ 42% బిల్లుని కేంద్రానికి పంపిస్తే, రాష్ట్రపతికి పంపిస్తే 6 నెలలు అవుతుంది, ఆ రాష్ట్రపతి సర్వే సప్పుడు లేదు. గవర్నర్కి పంపిస్తే గవర్నర్ సప్పుడు లేదు. మరి ఎందుకు చేస్తలేరు? మరి కేంద్ర ప్రభుత్వానికి సోయి లేదా? మరి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి లేదా? ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వమే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చి అగ్రవర్ణాలకు సహాయం చేసింది కదా. మరి ఇదే కేంద్ర ప్రభుత్వం బీసీలకు ఎందుకు మద్దతు తెలపట్లేదు? 42% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వట్లేదని మీరు ఆలోచన చేస్తున్నారా? ఇస్తే మన వాళ్ళకు వస్తాయి, ఇస్తే మన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో 13% ఉద్యోగాలలో పెరిగితే మన పిల్లలకి లాభం జరిగేది. మరి దీని గురించి మీరు ఏనాడన్న ఆలోచన చేసిందా అని అడుగుతుంది. ఇప్పటికైనా మీరు పోరాటం చేయాలా? ఇప్పటికైనా మీరు మేల్కొనాలా? మన పిల్లల కోసమైనా కానీ మీరు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మేము మా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం, ఈ 42% రిజర్వేషన్లు అమలు చేసే వరకు
కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. అవసరమైతే కేంద్రాన్ని గద్దె దింపైనా సరే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకొనైనా సరే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఈ వేదిక నుంచి మీ అందరికీ హామీ ఇవ్వదలుచుకున్నాం. ఇంత అన్యాయం జరుగుతుంది. ఇవాళ బీజేపీ కేంద్రంలో ఉంది, మరి వాళ్ళకి బాధ్యత లేదా అని అడుగుతున్నాం. అదే బీజేపీ మంత్రులకు బాధ్యత లేదా? ఇక్కడున్న మంత్రులకు బాధ్యత లేదా? ఇక్కడున్న పార్లమెంట్ సభ్యులకు బాధ్యత లేదా? ఇక్కడ గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా అని అడుగుతున్నాం. మీరు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఉట్టిగా ఇంట్లో కూర్చుంటే నోట్లే మట్టి కొడతారు. ఇప్పుడు చూడు 42% రిజర్వేషన్ ఇస్తే ఏమంటున్నారు? ఇప్పుడు పోయి హౌస్ మోషన్ మూవ్ చేసేందుకు. ఒకవేళ 42% రిజర్వేషన్లు కొట్టేస్తే మనకు అన్యాయమే కదా. దీని గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. కాబట్టి టైం కూడా అయింది. మీరంతా దయచేసి బీసీల కోసం అందరూ అన్ని కులాలు ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, జై బాపూజీ మార్కండేయ.